బ్రేకింగ్లో చూస్తున్నాం. కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబును సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. సాక్షులను బెదిరించిన కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్సీ అనంతబాబుకు ఒక్కరోజు కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఘటనపై మొత్తం 5గురిపై కేసు నమోదు కాగా ఈ కేసులో మరో 2 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో మొత్తం 48 మంది సాక్షులను గుర్తించినట్లు సమాచారం. గతంలో అదుపులోకి తీసుకున్న సమయంలో అనంతబాబు విచారణకు సహకరించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం సేకరించడానికి అదనపు కస్టడీ సైతం అవసరమని భావిస్తున్న పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీ వరకు అనంతబాబుకు రిమాండ్ విధించినట్లు మ్యాజిస్ట్రేట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబును సర్పురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధు సిద్ధంగా ఉన్నారు. సిద్ధు, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో ఒక కీలక పరిణామం అయితే ఈరోజు చోటు చేసుకుంది అంటున్నారు. థ్యాంక్ యూ రామ. ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పోలీస్ కస్టడీ ఎమ్మెల్సీ అనంతబాబు అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు 14 రోజుల పాటు కస్టడీ ఎమ్మెల్సీ అనంతబాబు కోరారు. అయితే ఏదైతే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉందో ఆ హత్య కేసులో 14 రోజులు రిమాండ్ విధించారు. 14 రిమాండ్ అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పోలీసు ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్ ఉందో సర్పవరం పోలీస్ స్టేషన్ అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి రిమాండ్ ఉన్న అనంతబాబు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ విచారణ చేరున్నారు. పోలీసులు అయితే దళిత యువకుని వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలు బెదిరించి కేసులో అనంతబాబు పోలీస్ కస్టడీకి కాకినాడ ప్రత్యేక మొబైల్ కోర్టు ఇచ్చారు. అయితే గత 10 రోజుల క్రితం కూడా 10 వారం రోజుల క్రితం కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో అనంతబాబుని అయితే అరెస్ట్ చేసి మధ్యాహ్నం వరకు కూడా అక్కడ ఉంచారు. దాని అనంతరం కూడా రాజమండ్రి కాకినాడ జిహెచ్ఎల్ అయితే వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ అనంతబాబుని అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిమాండ్ ఉన్న అనంతబాబుని కాకినాడ సర్పవరం పోలీసులకి విచారణ నిమిత్తం పోలీసులు అయితే తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. దళిత యువకుడు ఇది సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షిని బెదిరించి కేసులో అనంతబాబుని పోలీస్ కస్టడీకి కాకినాడ ప్రత్యేక మొబైల్ కోర్టు అనుమతించని చెప్పొచ్చు. అయితే డ్రైవర్ హత్య కేసులో కీలకమైన నలుగురిని కూడా సాక్ష్యాలకి ఎవరైతే అనంతబాబు బెదిరించాడో సాక్ష్యానికి ₹1,00,000 ఇస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. గతంలో కూడా అనంతబాబు విషయంలో కూడా అనంతబాబు ఈది సుబ్రహ్మణ్యం హత్య కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మట్టి కొట్టు ఇస్తాను, బాడీని తరలించండి, ఇంటికి తీసుకెళ్లిపోవడానికి కూడా గతంలో అతను బెదిరించడం జరిగింది. ఇప్పుడు కూడా సాక్ష్యాన్ని ప్రోబాలం పెట్టి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తారని కూడా సాక్ష్యాన్ని భయభ్రాంతి గురి చేయడం చెప్పొచ్చు. ఆ సాక్ష్యాల అనంతరం సర్పవరం పోలీసుల్లో ఎవరైతే నలుగురు సాక్ష్యాలు కూడా సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సాక్ష్యాన్ని అనంతబాబు మీడియా కాల్లో కూడా బెదిరింపుపై పోలీసు కస్టడీ విచారణ అధికారులు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సాక్ష్యాలు ప్రభావితం కేసులో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబుని విచారణ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు పోలీసులు చెప్పొచ్చు. కోర్టు అనుమతితో 24 గంటల పాటు అనంతబాబును విచారణ చేస్తున్నట్టు తెరపు చేసినట్టు తుని రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు తెలిపారు చెప్పొచ్చు. రామబాబు. థ్యాంక్ యూ సిద్ధు.